మూసీ సుందరీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. మూసీ నిర్వాసితుల కోసం సర్వే చేస్తున్నామని, పునరావాసం కల్పించిన తర్వాతే అక్రమ కట్టడాలు కూలుస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మూసీ నిర్వాసితుల కోసం 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. హైదరాబాద్ను కాపాడుకునే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించాలని, హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులను కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే హైడ్రాను తీసుకొచ్చింది. ఇటు మూసీ సుందరీకరణ కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానికోసం బడ్జెట్ను కూడా అలాట్ చేసింది. అయితే ముందు ఆక్రమణలన్నీ తొలగించిన తర్వాతనే మూసీ సుందరీకరణ పనులను మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంట్లో భాగంగా మూసీకి సంబంధించినటువంటి సర్వే చేస్తూ ఉన్నారు. ఎవరెవరు ఆక్రమణలు ఉన్నాయి, ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి, ఇవన్నిటికి సంబంధించి ఒక క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఆ ఆక్రమణల ఉన్నటువంటి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరినీ వేరే దగ్గరికి షిఫ్ట్ చేసిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో భాగంగా నిన్నటి నుంచి ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాటిని అందరినీ వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తుంది. దాంట్లో భాగంగా కొత్తపేటలో ఉన్నటువంటి కొంతమంది నివాసం ఉంటున్నటువంటి మూసీ రివర్ బెల్ట్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరినీ వేరే దగ్గరికి షిఫ్ట్ చేసింది. ప్రస్తుతం కొంతమందిని ఇక్కడ వనస్థలీపురంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరికి కొంతమందిని షిఫ్ట్ చేసింది. ప్రస్తుతం వనస్థలీపురంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దగ్గర ఉన్నాం. కొంతమంది నిన్ననే అధికారులు వాళ్ళని దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి వాళ్ళని షిఫ్ట్ చేసింది. ప్రస్తుతం వాళ్ళందరూ కాసేపటి క్రితమే వాళ్ళకు ఉన్నటువంటి సామాన్లతోని వస్తువులతోని ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, మిమ్మల్ని ప్రభుత్వం ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది? మన దించున్నారు సార్, దించున్నారు. మన భాషం లైన్లో మన షాల్వానర్ భవన్కి వెళ్ళి వచ్చినాం సార్. ఇక్కడ అంటే ఏమని చెప్పింది అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి కారణం? మూసనద్ దగ్గర ఏంటికి ఉంటారు, మీరు మంచిగా అలర్ట్గా ఉండొచ్చు పోండి అని చెప్పారు సార్. అంతే. అంటే ఒకవైపు ఏమో ప్రభుత్వము పేదవాళ్ళను ఇబ్బంది పెడుతుంది, వాళ్ళను భయపెడుతుంది, వాళ్ళను ఇక్కడ నుంచి తరిమేస్తుంది అని చెప్తా ఉన్నారు. దాంట్లో వాస్తవం ఉందా ఏమైనా? మాకు వాస్తవం అయితే ఏం లేదు, కనబడతలేదు సార్. ఇప్పుడైతే ఇచ్చిండ్రు, మా మురికిలకి అయితే వచ్చినాం, ఇంటికి బయటకు వచ్చాం. ఆడ మురికి ఉండే అంతా, ఆ మూసనాన్స్కెళ్ళి ఇక్కడికి వెళ్ళి అయితే వచ్చాము. మీరేం చెప్తారమ్మా? మిమ్మల్ని వెళ్ళగొట్టేటప్పుడు అక్కడ నుంచి భయపెట్టిరా లేకపోతే ఎట్లా పంపించారు, ఏం చెప్పారు? ఏం భయపెట్టలేదు సార్, నిదానంగానే తోలుకొచ్చారు. అమ్మ ఇది పాములకు